హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని చాలామంది ఎస్జిటి స్టూడెంట్స్ సార్ సైకాలజీ సిలబస్ తెలుగులో ఇవ్వండి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క సిలబస్ క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. సిలబస్ కాదు అని బయట నుంచి అయితే క్వశ్చన్ పేపర్ రాదు. సిలబస్ బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి, 100% అయితే సక్సెస్ అవుతారు. మరి ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క వెయిటేజ్ ఏంటి, తెలుగులో సిలబస్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, అదేవిధంగా సైకాలజీ మొత్తము క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్, సైకాలజీ మొత్తం, ఎడ్యుకేషనల్ సైకాలజీ మొత్తం మీకు క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కేవలము 100 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే, 11 మార్చ్ 2024 అనగా ఈ ఒక్కరోజు మాత్రమే మీకు లింక్స్ ఈరోజు నైట్ 9 PM సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మొత్తం మీద వెయిటేజ్ 8 మార్క్స్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్. 8 మార్క్స్ 16 బిట్స్ ఉంటాయి, చాలా చాలా ఎక్కువ వెయిటేజ్ అనమాట. సో ఈ వెయిటేజ్ని మిస్ చేసుకోవద్దు. మరి ఒక్కరోజు మాత్రమే ఆఫర్, అది కూడా కేవలం 100 రూపీస్కే ఇస్తున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే పే చేసుకోండి. మీకు మొత్తము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. సో ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఈ సబ్జెక్ట్ పైన ఒక మంచి అవగాహన అయితే ఏర్పడుతుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. 100% అయితే మన గ్రూప్ అయితే ఫాలో అవ్వండి. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341 ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల. సో నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. మరి 100 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే 8074 పి లక్ష్మీదేవి అని వస్తుంది. 8074177322 మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన ఒక నెంబర్ ఇచ్చాను కదా, 8341949272. ఇది నా వాట్సాప్ నెంబరు, నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 8341949272. మరి కింద ఇచ్చినటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తా. ఎగ్జాక్ట్గా ఈరోజు 9 PM మీకు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి 9 PM తర్వాత మాత్రము నాకు కాల్ చేసిన తర్వాత మాత్రమే అమౌంట్ పే చేయండి. ఇప్పుడైతే కాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పే చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే సరిపోతుంది. మరి లేట్ చేయకుండా సిలబస్ చూద్దాము. ఇది యాక్చువల్గా అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంగ్లీష్ సిలబస్, ఇంగ్లీష్ మీడియంలో సిలబస్ ఇచ్చాడు గవర్నమెంట్. ఎడ్యుకేషనల్ సైకాలజీ మొత్తం మీద 8 మార్క్స్ వెయిటేజ్, 16 బిట్స్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియంలో సిలబస్. దీన్ని మనం తెలుగులో ఒక్కసారి మనం సిలబస్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ, శిశు వికాసాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే పెరుగుదల, వికాసం, పరిపక్వతల భావాలు, అంటే పెరుగుదల మీకు ఫస్ట్ టాపికే ఉంది, పెరుగుదల, వికాసం, పరిపక్వత అని. సో ఆ టాపిక్. నెక్స్ట్ వికాస సూత్రాలు, నెక్స్ట్ వాని విద్యాను ప్రయుక్తం, నెక్స్ట్ పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, నెక్స్ట్ జైవిక, మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసాలు, నెక్స్ట్ సంజ్ఞానాత్మక, శారీరక, చలన, ఉద్వేగ, నైతిక, భాషా వికాసాలు, శైశవ దశ, బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ. నెక్స్ట్ వికాస అవగాహన బేస్ చేసుకొని పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాలు బేస్ చేసుకొని కోల్బర్గ్, చోమ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్ ఎరిక్సన్, ఇవి మీరు హైలైట్ చేసుకోండి. సో మీరు ఎక్కువ సిలబస్ చదువుకొని కన్ఫ్యూజ్ కాకుండా సిలబస్లో ఇచ్చినటువంటి వరకు మాత్రమే హైలైట్ చేసుకోండి. అంటే ఓవరాల్గా పెరుగుదల, వికాస, పరిపక్వత చదవాల్సిందే, వికాస సూత్రాలు చదవాల్సిందే, నెక్స్ట్ వికాసంపై ప్రభావితం చూపించినటువంటి అనువంశిక, సాంఘిక కారణాలు, ఆ కాన్సెప్ట్ చదవాల్సిందే మెయిన్గా మీరు, ఓకేనా. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ తర్వాత అనువంశిక ప్రభావాలు మొత్తం క్లియర్గా చదవాల్సిందే. నెక్స్ట్ మానవ వికాస దశలు ఉన్నాయి, మానవ వికాస దశలు 100% అయితే క్లియర్గా చదువుకోండి, మానవ వికాస దశలు. నెక్స్ట్ మానవ వికాస దశలను బేస్ చేసుకున్న తర్వాత సాంఘిక వికాసాన్ని బేస్ చేసుకొని చదవండి, మెయిన్గా చెప్తున్నా. నెక్స్ట్ ఉద్వేగ వికాసాన్ని బేస్ చేసుకొని చదవండి, హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ భాష వికాసాన్ని బేస్ చేసుకొని క్లియర్గా చదవండి. భాషా వికాస సిద్ధాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్. నోమ్ చోమ్స్కీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్. నెక్స్ట్ పియాజే చాలా చాలా ఇంపార్టెంట్. పియాజే నైతిక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము, కార్ల్ రోజర్స్ స్వీయ
ఆత్మ వికాస సిద్ధాంతము ప్రతిపాదించిన వారు ఎవరు, ఆ సిద్ధాంతం పేరిచ్చి క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. ఎరిక్ ఎరిక్సన్ అంటే మనకు 8 వికాస దశలు ఉన్నాయి. ఆ 8 వికాస దశలు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ అన్నమాట. నెక్స్ట్ వైయక్తిక భేదాలను బేస్ చేసుకొని ఇండివిజువల్ డిఫరెన్సెస్, మరి వైయక్తిక భేదాల కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వైయక్తిక వ్యక్త్యంతర భేదాలు, వ్యక్త్యంతర్గత భేదాలను బేస్ చేసుకొని, సో చాలా చాలా ఇంపార్టెంట్. దానికన్నా ముందు మీరు వైయక్తిక భేదాల యొక్క భావన ఏంటి, రకాలేంటి, ఓకేనా, రకాల్లోనే మనకు వస్తాయి. అంతర వ్యక్తిగత భేదాలు అంటే వ్యక్త్యంతర భేదాలు అని, ఓకేనా, వ్యక్త్యంతర భేదాలు అని. నెక్స్ట్ దాంతోపాటు మనకు వ్యక్తి అంతర్గత భేదాలు అంటే వీటికి చాలా రీనేమ్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ రీనేమ్స్ ఏంటి, వ్యక్తంతర భేదాలు ఏంటి, వ్యక్తి అంతర్గత భేదాలు ఏంటి, మరి అర్థం ఏంటి, ప్రజ్ఞ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, స్వభావాలు ఏంటి, ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏంటి, గార్డెనర్ బహుళ ప్రజ్ఞలు ఏంటి, ప్రజ్ఞాలబ్ధి ఏంటి, ప్రజ్ఞా మాపనలు ఏంటి, ఉద్వేగ ప్రజ్ఞ, సృజనాత్మకత, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, అలవాట్లు, ఇవన్నీ మనకు వైయక్తిక భేదాల్లో ఉండేటువంటి సిలబస్. మనమైతే ఈ సిలబస్కి అనుగుణంగా ప్రతి పాయింట్ కవర్ చేసాము. మీకు ఏ టాపిక్ అయితే మిస్ చేయలేదు. ఎగ్జామ్స్ కూడా ఇస్తాం కాబట్టి 100 రూపీస్కే మనం క్లాసెస్ ఎగ్జామ్స్ 2 ఇస్తున్నాము, అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. నెక్స్ట్ మూర్తిమత్వము, పర్సనాలిటీ. మరి ఈ పర్సనాలిటీ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని తెలుగులో సిలబస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దాని మూర్తిమత్వము అర్థం ఏంటి, స్వభావాలు ఏంటి, లక్షణాలు ఏంటి, మూర్తిమత్వ సిద్ధాంతాలు ఏంటి, మూర్తిమత్వ కారకాలు ఏంటి, మూర్తిమత్వమును అంచనా వేసే పద్ధతులు ఏంటి, మానసిక ఆరోగ్యము, సర్దుబాటు, సంఘర్షణ, రక్షకతంత్రాలు కూడా సబ్ టాపిక్లో ఉంటాయి. రక్షకతంత్రాలు, నెక్స్ట్ ఒత్తిడి నిర్వహణ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఉద్వేగ నిర్వహణ యొక్క తరగతి గది అంతర్భావాలు, ఇవన్నీ దీంట్లో ఏవైనా చిన్న చిన్న సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్ కూడా ఫాలో అవ్వండి. మీరు సిలబస్ పైన పూర్తి అవగాహన బేస్ చేసుకొని ప్రతి టాపిక్ నుంచి 2 బిట్లు ఇస్తాడు. ఎందుకంటే 2 కాదు 4 బిట్లు ఇస్తాడు. సో 2 మార్కులు, 4 టాపిక్స్ ఉన్నాయి, 8 మార్క్స్ కాబట్టి 100% ప్రతి టాపిక్ నుంచి 4 బిట్లు ఇస్తాడు ఫ్రెండ్స్. సో మీరు ఫోకస్ చేయండి. ఇది మూర్తిమత్వాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ అభ్యసనాన్ని బేస్ చేసుకొని మీరు టెట్కి డిఎస్సి సిలబస్ పరంగా అబ్జర్వ్ చేస్తే టెట్లో ఐసీటీ ఇచ్చాడు. సో ఇక్కడ ఐసీటీ లేదు, ఓకేనా, మీరు హైలైట్ చేసుకోండి. అక్కడ మీకు నెక్స్ట్ ఎన్పీలు అవి మనకు అవి ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడ లేవు. 2020 నెక్స్ట్ ఏపీకి సంబంధించినటువంటి పథకాలు అవన్నీ ఇక్కడ లేవు. అవన్నీ జీకేలో వెళ్ళిపోతాయి. ఏపీ పథకాలు జీకేలో చదువుకోవచ్చు, ఓకేనా, డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకొని కూడా. సో ఇక్కడ అధ్యయన పద్ధతులు ఉంది, అధ్యయన పద్ధతులు కూడా ఇక్కడ ఇవ్వలేదు. సో మెయిన్గా మీరు ఏవైతే చదవాలో వాటిని బేస్ చేసుకొని చదవండి. నెక్స్ట్ అభ్యసనం, లర్నింగ్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని అభ్యసనం యొక్క ఉపగమనములు, సిద్ధాంతాలు ఏంటి, అభ్యసన వక్రరేఖలు ఏంటి, అభ్యసనంపై ప్రభావితం చూపు కారకాలు ఏంటి, అభ్యసన దశలేంటి, అభ్యసన రంగాలేంటి, అభ్యసన రకాలేంటి, అభ్యసన బదలాయింపు, అభ్యసన మదింపు, స్మృతి విస్మృతి నుంచి పక్కా ఒక బిట్ ఉంటుంది. ప్రత్యేక అవసరాలు గల విద్య, సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్య పక్కాగా చదువుకోవాల్సింది. అక్కడి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మనకు ఎస్జిటి పిల్లలకి, ఎస్జిటి ఆస్పిరెంట్స్కి, ఓకేనా, ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని 4 టాపిక్స్ ఏంటి, అభ్యసనము లర్నింగ్ ఒకటి, నెక్స్ట్ మూర్తిమత్వము పర్సనాలిటీ ఒకటి, వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఒకటి, నెక్స్ట్ శిశు వికాసము, ఓకేనా, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఈ 4 టాపిక్స్ మీరు క్షుణ్ణంగా చదువుకోండి, సిలబస్ను బేస్ చేసుకొని చదువుకోండి. సో ఫస్ట్ శిశు వికాసం ఒక ఆర్డర్లో మీరు రివిజన్ చేసుకుంటూ రండి. సిలబస్ పైన పూర్తి అవగాహన బేస్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ ప్రిపరేషన్ 100% అయితే కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, మరి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే కేవలం 100 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు 8341949272. సో ఈరోజు 9 PM వరకు మీరు డైరెక్ట్గా ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసిన ఒక స్క్రీన్ షాట్ పంపండి. ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322. విష్ యూ ఆల్ ది బెస్ట్.